విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఆయన వయసు 66 ఏళ్లు. జనవరి 28 బుధవారం ఉదయం 8:45 అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జెడ్పీ ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఉదయం ముంబై నుంచి బయలుదేరారు. బారామతి సమీపంలోకి రాగానే సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ టైంలో విమానం ప్రాపర్గా ల్యాండ్ కాలేకపోయింది. అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం ముక్కలైపోయింది. ప్రమాదంపై స్పందించిన డీజీసీఏ విమానంలో ఎవరూ బతికి లేరని ప్రకటించింది. అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ తమ్ముడి కొడుకు అజిత్ పవార్. 1959 జూలై 22న అజిత్ పవార్ జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్. బాబాయి శరద్ పవార్ అడుగు జాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి మహారాష్ట్ర స్టేట్ పాలిటిక్స్ లోకొచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. అజిత్ పవార్ దుర్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆయన ప్రజల నాయకుడని కొనియాడారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. मी श्री अजित अनंतराव पवार 201 बारामती विधानसभा मतदारसंघातील जागा भरण्यासाठी उमेदवार म्हणून नामनिर्देशित झालो असल्याने गांभीर्यपूर्वक घटना घडलेली आहे. महाराष्ट्राचे मुख्यमंत्री अजित पवार यांचं निधन झालेलं आहे. त्याची काय सांगाल? दादा गेले तर अजूनही तर